పొద్దునే వచ్చాననమాట. నేను పాలు తీస్తా ఉన్నా. 5:30కే వచ్చేసి మన ఎమ్మటి ట్రిప్పులు అయితే ఉన్నాయి. డ్రైవర్ కావాలన్న అయితే ఫోన్ చేశారని నా దగ్గరికి వచ్చిండు. నేను పాలు తీస్తా ఉన్నా ఆవుల దగ్గర. ఆయన సడన్గా వచ్చి ఆ మాట అనేసరికి నేను కూడా ఏం చేయలేక ఇంకా ఖాళీగా ఉన్నట్టు ఉన్నా కదా అని బండి ఎక్కి అయితే బయలుదేరామన్నమాట. మన టాటర్లు వచ్చేసి వినయపురం అనమాట ఉండేవి. అక్కడ నుంచి అయితే హోటల్ బిల్ అయితే తోలకం అక్కడ జరుగుతుంది. అక్కడికైతే వెళ్ళాలా. బండ్లు అయితే వినయపురం ఉన్నాయంట. ఈ డీజిల్ కొట్టిచ్చేసి మనం వెళ్ళి బండ్లు వేసుకొని అయితే వెళ్ళిపోవడంపై. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇలా వీడియో వచ్చేసి మనం మట్టి ట్రిప్పులకి అయితే వెళ్తున్నాం. వీడియో నచ్చితే లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఉన్నాయి కదా. ఫైనల్గా అయితే వినయపురం నుంచి అయితే మహీంద్రా పట్టుకుని అయితే బయలుదేరాం. మన బండి ఆల్రెడీ గంట స్వరాజు ఉస్కే లోడ్కి వెళ్ళే ట్రాటర్ అంట మనది. అది ఆల్రెడీ పేటకి అయితే వెళ్ళిపోయిందంట ఇసుకే పట్టుకొని. మనకి అటు నుంచి అయితే హోటల్ బిల్ అయితే వచ్చి ఉంటుందని అయితే తీసుకెళ్ళిపోతున్నాం. ఇద్దరం అయితే ఒక టాటర్ మీద వెళ్ళిపోతున్నాం. ఆల్రెడీ పేడ బండ్లు తోలుతూనే ఉన్నాయంట రెడీగా. ఒక్కరిని కూర్చొని నా తాటర్ కోసం. అది ఎప్పుడు వస్తుందో మనం ఎప్పుడు వెళ్తాం. నాకు నన్ను తీసుకొచ్చినోడు అయితే మా ఊడు అయితే వెళ్ళిపోయింది ఆల్రెడీగా తోలకాని. నేను కరెక్ట్ ఊర్లో వెళ్ళి సెంటర్లో కాము కూర్చొని ఉన్నాను. ఎప్పుడు వస్తుంది ఏంటో బండి, దానికోసం వెయిట్ చేస్తున్నాను. అది వినయపురం నుంచి వచ్చేసరికి నాకు సరిపోయేలాగా ఉంది. అది వచ్చాకే పోదాం. మనకి ఏం కంగారు వచ్చింది నాకు చెప్పు ఖాళీ కూర్చొని ఉండేది. కార్లు అయితే మా తిరుగుతున్నాయి. తోలగా ఉంది. ఎక్కువ అసరపేటకి వెళ్ళి ఐదు పోతున్నాయి బాగా. వాళ్ళు దోలుతున్నారు. మనది లేట్ వచ్చిందని అయితే బండి అయితే ఆపేసారు. ప్రస్తుతానికి లోడింగ్ కార్డు కూడా వెళ్ళనీయలేదన్నమాట. అయితే ఆ బండ్లే సరిపోయినాయి అంటే ఎక్కువగా. అంటే అనేది ఇక్కడైతే ఆఫీస్ ఉన్న వాళ్ళు మాట్లాడి మళ్ళీ ఫోన్ చేస్తామన్నారు. అంతే ఆప్టింగ్ ఎట్లే ఉంటాయి మరి, తప్పదు. ఆపేసి వేయాల్సిందే. ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం. మన పని మనకు ఉంది కాబట్టి. కథం వేస్ట్. ఇలా పని బొక్క ఇక్కడ. ఇప్పుడు రావద్దన్న వచ్చేవాడు ఒకరోజు రాలే, తొందరగా నిండిపోయింది. 2 రోజులు ఇంకో రోజు వచ్చిండు 4 1 4 అయింది ఆ రోజు టైం. అస్సలు 2 టిప్పు దోలే 4 దాకా చెప్పాలి పడి సిక్కిపోయి. అస్సలు సిగ్గిపడిన చోట మా ఇష్టం అస్సలు రా. ఫైనల్గా అయితే మననైతే ఇంకా వద్దన్నారనమాట. ఆల్రెడీ పేట బండ్లే 7-8 ట్రిప్పులు దాకా వేసినాయి అంట. నువ్వు ఈ టైంకి వస్తాయి అట్లా ఇంకా అవసరం లేదు, సరిపోయినాయి బండ్లు అయితే అనేసరికి నేను ఇంకా ఇంటికి అయితే వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాతే మనకి ఉసుక అయితే తోలేదైతే ఉందని అయితే 4 ట్రిప్పులు అయితే ఉందని అయితే కిరాయి అయితే వచ్చింది. మా వాడిది ఫ్రెండ్ గాడిది బండి వేసుకొని అయితే వచ్చి అయితే ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ 2 ట్రిప్పులు వేసినాం. వేసిన తర్వాత మళ్ళీ మాకు ప్రాబ్లం అన్నది అయితే వచ్చింది. ఏంటన్నది అయితే మాకెళ్ళి ఒక గార్డు అయితే తిరుగుతూ ఉన్నారు. ఏంటంటే బ్రిడ్జి పక్కనే అనమాట. వచ్చేసి ఏంటి ఈ టైం తోలుతున్నారు, ఈ టైంకి అసలు తోలకూడదు, తోలితే ప్రాబ్లం అయ్యింది, ఇంకెవరైనా వస్తే నేను వచ్చే కాడ సరిపోయింది అని చెప్పేసేసరికి మళ్ళీ అయితే మేమైతే మళ్ళీ వేరే చోట అయితే మార్చిన తర్వాత మాకు ఇసుకలు కూడా ఎత్తడానికి అయితే మస్తు ఇబ్బంది అయిపోయింది అనమాట. బండి అయితే హైట్లో ఉండేది, మేము డౌన్లో అయిపోయేటోళ్ళం. మస్తు ఇబ్బంది వేసింది మాకైతే ట్రిప్పులు తోలడానికి. లేకపోతే ఈ పాటికి మాకు ఈ ట్రిప్ అయిపోవాలా. ఈ ఎండలో మాకైతే మామూలు లేదు, అదిరిపోతుంది అనమాట. ఈ ఎండకి మాకు ఒక్కొక్కరు అయితే తట్టుకోలేకపోతున్నారు. ఇంకొక ట్రిప్ వేయాలి. మొత్తానికి 4 ట్రిప్పులు అనమాట మేము వేసేది. ఆ ట్రిప్పులు అసలు ఈ పాటికి అక్కడక్కడ అయితే ఫస్ట్ పెట్టిన ప్లేస్ కాడ అయితే మంచిగా చక్కగా జరుగుతూ ఉండింది పైన. అయితే మాకైతే అంత సింపుల్గా అయిపోతూ ఉన్నది బాగా. ఈరోజు మేమైతే మా సావుల దగ్గరకు వచ్చింది.
అయిపోయి ఫైనల్గా 4 ట్రిప్పులు కంప్లీట్ అయిపోయాయి. భోజనాలు చేసేసరికి 2 అయింది. మా వాళ్ళు మళ్ళీ ఇప్పటికైతే సేవలకైతే పోదామని అయితే వెళ్తున్నాం. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.